సభకు నమస్కారం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సినిమా ఎలా తీస్తున్నారో ఏమిటో నాకు తెలియదు అసలు. ఒక రోజున వీణాపాణి గారు నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, జొన్నవిత్తులు గారు, మీరు రూపాయి దండకం పాడతారు కదా, అద్భుతంగా ఉంటుంది, అది ఒకసారి నాకు ఫోన్లో వినిపిస్తారా, నేను కందుకునే వినాలి అన్నాడు. అయితే మీరు మా ఇంటికి రండి, ఫోన్లో నేను వినిపించడం ఏంటి అన్నా. కాదు కాదు, మీరు ఒకసారి ఎట్టా పాడతారో నాకు కావాలి అన్నాడు. నేను ఎట్టా పాడతారో మీకెందుకు అన్నా. కాదండి, మీరు నాకు అది రచన అది తెలియాలన్నాడు. అయితే వచ్చి నా దగ్గరకు వచ్చి తెలుసుకోండి, మీరు దాన్ని ఎలా రాయాలని తెలుసుకుంటారా, అయితే నేను ఎలా పాడానో మీరు వింటారా, దాంట్లో ఉన్న ఎమోషను, ఆ స్పిరిట్ అది కావాలా మీకు, నేను ఎలా పాడాను ఎలా ఉచ్చరించాను అది కావాలా, అయితే ఎలా రాస్తానో కావాలి, ఎందుకంటే ఆయన రచయిత. అసలు మీకు ఏం కావాలి నా నుండి అన్నా. కాదు కాదండి, నేను మామూలుగా అడిగాను, మిమ్మల్ని మామూలుగా అడిగాను, తడబడ్డాడు ఆయన. అప్పుడు నేను ఇక నాదైన శైలిలో నేను మాట్లాడాను ఆయనతో. అర్థం లేకుండా ఏమిటిది, ఒక దండకం నన్ను పాడమంటారు, అది ఎట్టా రాయాలో మీరు ఒకసారి చెప్పండి అంటారు, ఆనంద్ అంటారు, చాలా అంటారు, ఎందుకు వినాలి నేను, అసలు నేను ఎందుకు చేయాలి ఇదంతా అని పాపం ఆయన్ని చాలా గట్టిగానే మాట్లాడిన తర్వాత మరి ఏం జరిగిందో నాకు తెలియదు. తనికెళ్ళ భరణి గారు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, గురూజీ మీరు ఒకసారి నాకు ఒక దండకం ఒకటి రాసి పెట్టాలి అన్నాడు. ఇప్పుడు వీణాపాణి గారు మాట్లాడారు అదేనా అన్నా. అవును, అట్లా కాదు నేను వస్తున్నానన్నారు. సరే రండి అన్న. ఆయనకి తెలియకుండా ఈయన వచ్చి కాఫీ మీద నాకు ఒక దండకం కావాలి అన్నాడు. ఇది ఇంతకుముందు ఒక ఆయన రాశాడండి, ఎప్పటి నుంచో ఉన్నది, అది పాడుతూ ఉంటారు అంటారు అన్న. మరి లవకుశ లేదా, మీరు శ్రీరామరాజ్యం పాటలు రాశారు కదా, నాకు దాంతో సంబంధం లేకుండా నాకు రాసి పెట్టండి అన్నాడు. నేను ఎంతసేపు కావాలి మీకంటే 2 నిమిషాలు అన్నాడు. 2 నిమిషాలు దండకం అయితే అది ఎవరికి కూడా దండకంలాగా ఉండదు, అనిపించదు. ఆ దాంట్లో ఉన్నటువంటి దాని ఆత్మ అందరికీ వెళ్ళి చేరాలి అని అంటే 3 నిమిషాలన్నా పడుతుందన్నా. సరే మీరు రాయండి, ఏదో ఒకటి రాయండి నాకు అన్నాడు. అప్పుడు నేను రాసి ఇచ్చా. చాలా అద్భుతం ఉన్నాడు ఆయన, తీసుకున్నాడు. నేను 7 నిమిషాలు 8 నిమిషాలు వచ్చింది అది. తర్వాత నేను చెప్పాను, శ్రీరమణ గారి కథ అంటే నాకు చాలా ప్రాణం. 100 సంవత్సరాల కథల్లో అటువంటి ఉత్తమోత్తమైనటువంటి కథ నన్ను కదిలించింది లేదు. ఎన్నో ఉన్నాయి అద్భుతమైన కథలు, కానీ భారతీయ సంప్రదాయ జీవనాన్ని మనకి నిలువెత్తు అద్దం అంటే మిథునం కథ. శ్రీరమణ గారు అది జాతికి ఒక వరంలాగా వచ్చింది. ఆయన నిమిత్తంగా సరస్వతీదేవి అనుగ్రహం. కథా ప్రపంచంలో, తెలుగు కథా ప్రపంచంలో అది ఒక ధృవతార. మహాద్భుతంగా రచడైన మహారచయిత. ఆ ఒక్క కథ అది నన్ను బాగా కదిలించింది. అది శాశ్వతంగా నిలబడిపోతుంది తెలుగు సాహిత్యంలో. నాకు అంత ఇష్టం అండి. ఏమండి మీరు ఎవరో అక్కడ మాట్లాడేది ఇక్కడికి వినిపిస్తుందండి. అదే మరి మీరు ఇంత బాగా బరువైనటువంటి కథ మీరు ఎలా తీస్తారో నాకు తెలుసు. ఎందుకంటే తన గొప్ప నాటక ప్రయోక్త, గొప్ప రచయిత, చాలా ఉత్తమాభిరుచి ఉన్నటువంటి వాడు, చాలా కొత్తగా చెప్పాలనేటువంటి వాడు, ఇన్ని ఆలోచనలు ఉన్నటువంటి వాడు. ఆయన మిథునం కథను ఎన్నుకోవడం చాలా బాగా నచ్చింది. అయితే ఆ కథ సారం అంతా కూడా మీరు టైటిల్స్ వేసేప్పుడన్నా సరే ఒక పాటగా పెడితే బాగుంటుందండి, నేను రాస్తాను దాని సారం అంతా అన్న. మా బడ్జెట్ సరిపోదు, ఏమక్కర్లేదు, అసలు నాకు పాటలు లేవు, నాకు ఇగో ఈ కాఫీ దండకం ఒకటి పెట్టాడు ఆ వీణాపాణి, అందుకని ఇది నాకు కూడా నచ్చి ఇది పెడుతున్నాను, అసలు పాటలే లేవు దీంట్లో అన్నాడు. పాటలు లేకపోవచ్చు, మీ బడ్జెట్ పర్మిట్ చేయకపోవచ్చు, నాకేమీ ఇవ్వద్దు మీరు, నేను ఊరికినే రాస్తాను చూడండి అన్న. నేను రాశా పాట. ఆది దంపతులే అభిమానించే అచ్చ తెలుగు మిథునం, అవని దంపతులు ఆరాధించే ముచ్చటైన మిథునం, సుధా ప్రేమికుల సదనం, సదాశివుని మారేడు వనమని. వచ్చి చూశాడు, ఎంతవరకే రసజ్ఞుడు. ఇలా ఒకసారి అలా పాదాభివందనం చేశాడు, తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ సినిమా చూసి నేను పాదాభివందనం చేస్తున్నాను. ఒక మహాదర్శకుడు మళ్ళీ పుట్టాడు. ఒక బాపు, ఒక విశ్వనాథు, ఒక సంగీతం శ్రీనివాసరావు, ఒక జంధ్యాల తరాలతో సంప్రదాయ సన్నివేశాన్ని అద్భుతంగా చిత్రించేటువంటి దర్శకుడు లేడు అనేటువంటి లోటు లేదు. ఒక మహాదర్శకుడు పుట్టాడు. పరమాద్భుతం. భారతీయ సంప్రదాయ జీవనాన్ని 82 సంవత్సరాల తెలుగు చలనచిత్ర చరిత్రలో కానీ ఇతరేతర భాషా చిత్రాల్లో కానీ నేను ఇంతవరకు చూడలేదు. మీరెవరన్నా చూశారేమో నాకు తెలియదు. శంకరాభరణం సినిమా సంగీతానికి ఎలా అయితే ప్రాణప్రతిష్ఠ చేసి
దాని మీద మమకారాన్ని పెంచిందో, భారతీయ సంగీతాన్ని నిలుపుకోవాలి, ఆనందించాలి, ఆస్వాదించాలి, నేర్చుకోవాలి అని అందరికీ అనిపించి లక్షల మంది సంగీత కళాశాలలతో ఎలా నిండిపోయారో ఆనాడు, ఇవాళ మిథునం సినిమా అనేది లక్షల మందిని కంట తడిపెట్టించి గుండె కరిగించి తల్లిదండ్రుల్ని తమ దగ్గరికి తెచ్చుకోవాలి అనిపించేటువంటి స్థితిని తెచ్చింది. దాని గొప్పదనం అంతా కూడా ఒక్క తనికళ్ళ భరణిది. దానికి మూలకారకుడు శ్రీరమణ గారు. మహాద్భుతమైనటువంటి కథని ఈ జాతికి అందించాడు. అయితే ఈయన బాగా తీశాడు, ఆయన బాగా రాశాడు, జొన్నవెత్తులను పిలిస్తే పాటలు రాస్తాడు, వీణాపాణి గారు మ్యూజిక్ చేస్తాడు. వాళ్ళందరూ కూడా అద్భుతంగా చేస్తారు. ఈ సాంకేతిక నిపుణులందరూ వాళ్ళందరూ ఉన్నదందుకే, మేమంతా ఉన్నదందుకే. కానీ డబ్బు పెట్టే నిర్మాత ఎవడు? కవి రాసిన లేకపోతే దర్శకుడు చేసిన సినిమా కాదు, అది తీసిన నిర్మాత ఎవరు? ఒక్క ఏడిది నాగేశ్వరరావు గారు శంకరాభరణంతో అందరి దృష్టిలో ప్రత్యేకంగా ఉత్తమ అభిరుచి గల నిర్మాతగా ఎలా నిలబడ్డారో, ఈ మిథునంతో ఆనందరావు గారు అలా నిలబడ్డాడు. నేను ఒక ఏడిది నాగేశ్వరరావు గారికి ఎంత విలువనిస్తానో, ఎంత గౌరవం ఇస్తానో, ఈ మిథునం నిర్మాతకి ఆనందరావు గారికి అంత గౌరవం ఇస్తున్నాను నేను. చాలా కష్టం.